నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బాగా నలుగుతున్న ఒక కీలకమైన దేవాలయ భూమి వివాదం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మచిలీపట్నం స్వామివారి భూమి, కానీ ఉన్నది మాత్రం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దగ్గరలోని గొల్లపూడిలో. దాదాపు 40 ఎకరాలుంటుంది. ప్రస్తుతం మార్కెట్ విలువ సుమారుగా రూ. 400 కోట్లు అని అంచనా వేస్తున్నారు. అంత విలువైన భూమి అది. అయితే ఇప్పుడు అసలు విషయమేంటంటే, ఇంత విలువైన భూమిని కొన్ని గోల్ఫ్ కోర్స్, ఎగ్జిబిషన్ సెంటర్ లాంటి ప్రాజెక్టుల పేరు చెప్పి చాలా తక్కువ ధరకు, అది మళ్ళీ చాలా దీర్ఘకాలానికి 99 ఏళ్ల లీజుకు పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత అధికార కూటమికి చెందిన కొందరు ముఖ్య నేతలు ప్రభుత్వ అండతో ఈ 39.99 ఎకరాల స్వామివారి భూమిని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. ఒకటి వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, దీనికి 5 ఎకరాలు. ఇక మిగిలిన దాదాపు 35 ఎకరాలు దీని విజయవాడ ఉత్సవాలు, ట్రేడ్ ఎక్స్పోలు, ఇలాంటి ఈవెంట్స్ కోసం ఒక శాశ్వత వేదికగా మార్చడానికి లీజుకు తీసుకునే ప్రయత్నాలు దాదాపు చివరి దశలో ఉన్నాయి. కానీ ఇక్కడే అసలు కీలకమైన విషయం ఉంది. లీజు షరతులు. ఎకరాకు ఏడాదికి కేవలం 500 రూపాయలు మాత్రమే చెల్లించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. అది కూడా 1-2 ఏళ్లు కాదు, ఏకంగా 99 సంవత్సరాల పాటు. 99 ఏళ్ల లీజు అంటే దాదాపు 3 తరాలు. భవిష్యత్తులో ఆ భూమి విలువ ఇంకా పెరిగినా, ఆలయానికి అవసరాలు పెరిగినా ఇంకేం చేయలేని పరిస్థితొస్తుంది. ప్రస్తుతం ఆ భూమి పరిస్థితేంటి? ఈ ఏడాది మే 15నే, కొద్ది నెలల క్రితమే దేవాదాయ శాఖ అధికారులు కొంతమంది స్థానిక రైతులకు వార్షిక కౌలుకు వేలం వేశారు. ఉదాహరణకు బొర్రా రవి అనే రైతు 7 ఎకరాలను ఏడాదికి రూ. 95,500 కౌలుకు, అబ్బూరి శ్రీనివాసరావు అనే ఇంకో రైతు 6.5 ఎకరాలను రూ. 1,05,000 కౌలుకు తీసుకున్నారు. ఇలా చాలామంది రైతులున్నారు. అంతేకాదు, కొందరు రైతులకైతే గత ఒప్పందాల ప్రకారం 2026 వరకు కూడా లీజు హక్కులు ఉన్నాయి. దీనికి తోడు ఇంకో ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే, ప్రభుత్వ నియమాల ప్రకారం దేవాదాయ భూములను లీజుకు ఇవ్వాలంటే బహిరంగ వేలంపాట నిర్వహించాలి. కానీ ఇక్కడ ఆ నిబంధనను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. పైగా దీన్ని కప్పిపుచ్చడానికి, అంతా సవ్యంగానే జరుగుతోందని చూపించడానికి ఇప్పుడు కౌలులో ఉన్న రైతుల నుంచే సబ్లీజ్కు తీసుకుని ఈవెంట్స్ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? ఇవన్నీ పేపర్ల మీదే ఉన్నాయా, లేక పనులు కూడా జరుగుతున్నాయా? అక్కడే పరిస్థితి ఇంకాస్త సీరియస్గా కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి గాని, దేవాదాయ శాఖ నుంచి గాని ఎలాంటి అధికారిక ఆర్డర్లు రాకముందే సదరు నేతలు భూమిని దాదాపు తమ ఆధీనంలోకి తీసుకున్నారని భారీ మెషిన్లతో, ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లతో భూమిని చదును చేయడం, ఫెన్సింగ్ వేయడం లాంటి పనులు మొదలుపెట్టేశారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే, మరోవైపు ఈ భూ కేటాయింపు ఫైలు సెక్రటేరియట్లో చాలా స్పీడ్గా త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రావొచ్చని కూడా సమాచారం. 2017లో కూడా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఈ గొడుగుపేట వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని, దాని ఆస్తులను దేవాదాయ శాఖ పరిధి నుంచి తప్పించి విజయవాడ కనకదుర్గ గుడి పరిధిలోకి తెచ్చారు. పరిపాలన సౌలభ్యం అన్నారట. అసలు ఉద్దేశ్యం ఈ గొల్లపూడి భూముల మీదేన దుర్గగుడిలోకి వెళ్లాక ఈ గొడుగుపేట ఆలయానికి సరైన ఫండ్స్ ఇవ్వలేదు. దాంతో ఆలయం బాగా దెబ్బతిని శిథిలావస్థకు చేరి కనీసం దీపం పెట్టడానికి కూడా ఇబ్బంది అయింది. విలీనం వల్ల నష్టం జరిగింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకొచ్చాక పరిస్థితి మారింది. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి స్థానిక మంత్రి పేర్ని నానీల చొరవతో ఈ ఆలయ సమస్యను పరిష్కరించారు. 2020 మార్చిలో ఈ ఆలయాన్ని మళ్లీ దుర్గగుడి నుంచి వేరుచేసి స్వతంత్రంగా దేవాదాయ శాఖ కిందకు తెచ్చి ఒక ఈవోను కూడా నియమించారు. దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ (CGF) నుంచి రూ. 1.80 కోట్లు, భక్తుల విరాళాలు ఓ 20 లక్షలు కలిపి మొత్తం రూ. 2 కోట్లతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేయించారు. ప్రముఖ చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా మళ్లీ ప్రారంభోత్సవం కూడా జరిపించారు. గుడి బాగుపడ్డాక ఈ 40 ఎకరాల భూమిని ఏటా రెగ్యులర్గా వేలం వేసి రైతులకు కౌలుకు ఇస్తున్నారు. మే 2024 వరకు కూడా నిధులు ఈ భూమి ఆదాయం నుంచే ఇచ్చారు. అందుకే ఇప్పుడు దీన్ని ఎలా 99 ఏళ్ల లీజుకు, అది నామమాత్రపు ధరకు ఇవ్వాలని చూడటంపై భక్తులు, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలో వేల ఎకరాలు ఖాళీగా పెట్టుకొని గోల్ఫ్ కోర్సుకు, ఎగ్జిబిషన్ సెంటర్కు ఈ గుడి భూమే దొరికిందా? అంతేకాదు, 2017-19 మధ్య గుడి కూలిపోతుంటే పట్టించుకోని వాళ్లు
ఇప్పుడు గుడి బాగుపడి భూమికి రేటు వచ్చాక దానిమీద పడ్డారు. దేవాదాయ భూములను లీజుకు ఇవ్వాలంటే ఖచ్చితంగా బహిరంగ వేలం ద్వారానే ఇవ్వాలని, వేరే పద్ధతుల్లో ఇవ్వకూడదని హైకోర్టు చాలాసార్లు చెప్పింది. వింటుంటేనే ఈ వ్యవహారం ఎంత చిక్కుముడిగా ఉందో అర్థమవుతోంది. ఒకవైపు 400 కోట్ల భూమి ఆలయానికి జీవనాధారం, మరోవైపు దాదాపు ఉచితంగా 99 ఏళ్ల లీజు ప్రతిపాదన, రాజకీయ ఒత్తిళ్ల ఆరోపణలు. ఇంకోవైపు అదే భూమిపై రైతుల లీజులు, అవి 2026 వరకు ఉన్నాయి. దానికి తోడు రీసెంట్గా కోట్లతో బాగుచేయబడ్డ ఆలయం, దాని నిర్వహణ ఈ భూమిపైనే ఆధారపడటం. అన్నిటికన్నా ముఖ్యంగా బహిరంగ వేలం జరగాలనే చట్టపరమైన నిబంధన. ఇవన్నీ ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు. 1. అభివృద్ధి పేరుతో మత సంస్థల ఆస్తుల్ని, ముఖ్యంగా ఇంత విలువైన భూముల్ని ఎలా వాడాలి, ఏ పద్ధతిలో వాడాలి. 2. ఆ మార్కెట్ విలువకు 400 కోట్లు, ప్రతిపాదిత లీజు విలువకు ఏడాదికి 20,000 మధ్య ఉన్న ఈ అంతులేని వ్యత్యాసం. దీని వెనుక ఉద్దేశమేంటి? 3. ఈ ప్రాసెస్లో పాటించాల్సిన రూల్సు, ముఖ్యంగా పారదర్శకత కోసం ఉన్న బహిరంగ వేలం లాంటి వాటిని కావాలనే పక్కన పెడుతున్నారనే ఆరోపణలు. ఈ సంఘటనను కేవలం ఒక ల్యాండ్ డీల్గా చూడలేం. ఇది ఇంకా పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. అభివృద్ధికి, మత సంస్థల ఆస్తుల పరిరక్షణ కోసం ఉన్న ఆ సరైన బ్యాలెన్స్ ఎలా? అభివృద్ధి కావాలి, కానీ దానికోసం తరతరాలుగా ఉన్న ఇలాంటి ఆస్తులను, అది దేవాలయానికి కీలకమైన ఆధారాన్ని ఇలా నామమాత్రపు ధరకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం?